స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్, జీవీఎస్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ సెషన్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక అప్డేట్ ఇస్తాను నేను. ఇట్ ఈస్ నాట్ ఎ రికమెండేషన్ టు బై, సెల్ ఆర్ హోల్డ్. మీరు అన్నీ కూడా మీరు మీ అడ్వైజర్స్ని అడిగి, మీ డిస్ట్రిబ్యూషన్ అడిగి కన్సల్ట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది ఓన్లీ ఆ నాలెడ్జ్ సెషన్ అండ్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పసెస్ ఓన్లీ. అయితే ఈ మ్యూచువల్ ఫండ్ అప్డేట్లో కొంచెం డీటెయిల్గా చెప్తాను. చాలా సెషన్స్లో కవర్ చేశాను. ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటాం. ఈ లార్జ్ క్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్లో పెద్ద కంపెనీస్. ఓకే, వాటికి కొంత బ్రాడ్ డెఫినేషన్ ఉంది. ఈ డెఫినేషన్ కూడా మారుతూ ఉంటాయి. సో నాకు తోచింది నేను చెప్తున్నాను. ఈ లార్జ్ క్యాప్ అంటే పెద్ద కంపెనీ స్టాక్స్. క్యాప్ అంటే లార్జ్ క్యాప్ అంటే క్యాపిటలైజేషన్, మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి ప్లస్ ఒక్కొక్క షేర్ ప్రైస్ ఎంత, ఆ రెండింటిని మల్టిప్లై చేసేది మీకు. అంటే ఒక 100 షేర్స్ ఉండి 10 రూపీస్ కోట్ అవుతుంటే 1000 రూపీస్. 100 crores యూనిట్స్ ఉండి 6 షేర్స్ ఉండి ఒక్కొక్కటి 10 రూపీస్ ఉంటే 100 into 10 1000 crores మార్కెట్ క్యాప్. అట్లా అది మార్కెట్ క్యాప్. క్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్. సో లార్జ్ క్యాప్ అంటే పెద్ద కంపెనీస్, మిడ్ క్యాప్ అంటే మీడియం సైజ్ కంపెనీస్, స్మాల్ క్యాప్ అంటే మరి చిన్నవి. వీటికి ఒక రేంజ్ ఇచ్చారు. లార్జ్ క్యాప్ అంటే 20,000 crores వాల్యూ, అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే పెద్ద ఉన్నవి లార్జ్ క్యాప్ అంటారు. అందులో రకరకాల ఇండిసీస్ ఉంటాయి. నిఫ్టీ 50 అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు డిజైన్ చేసిన ఒక 50 స్టాక్స్ది లార్జ్ క్యాప్ ఇండెక్స్. అట్లాగే మీకు సెన్సెక్స్ అనేది కూడా ఎప్పుడో ఇంట్రడ్యూస్ అయింది, అది కూడా లార్జ్ క్యాప్ ఇండెక్స్. సో ఇట్లా ఇండెక్స్లు ఎన్నన్నా ఉండొచ్చు లార్జ్ క్యాప్లో. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళది ఉండొచ్చు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళది ఉండొచ్చు, అట్లా. సో అది లార్జ్ క్యాప్. ఈ లార్జ్ క్యాప్లో వొలటాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి ఆల్రెడీ పెద్దవి అయిపోయాయి, మార్కెట్ లీడర్స్ కాబట్టి మీకు రిస్క్ తక్కువ. రిలేటివ్లీ రిస్క్ అన్నిట్లోనూ రిస్క్ ఉంటుంది. ఒకప్పుడు లార్జ్ క్యాప్లో రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. నష్టాల్లో ఉన్న కంపెనీస్లో పెడితే లార్జ్ క్యాప్లో రిస్క్ చాలా ఎక్కువ ఉండొచ్చు. సో ఆ జనరలైజేషన్ చేయలేము. బట్ బ్రాడ్గా ఎక్కువ పడి పెరగవు అవి రిలేటివ్గా. మిడ్ క్యాప్ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, స్మాల్ క్యాప్స్లో ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మిడ్ క్యాప్ డెఫినేషన్ ఏంటంటే 5,000 కోట్లు మార్కెట్ క్యాప్ నుంచి 20,000, ఇప్పుడు 20,000 పైన ఉంటే లార్జ్ క్యాప్ అన్నాం. 5,000 crores to 20,000 crores ఒక బ్రాకెట్ చేసి అందులో ఇండెక్స్ తయారు చేస్తారు. అది మిడ్ క్యాప్ ఇండెక్స్. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా చాలా ఉన్నాయి. మిడ్ క్యాప్ 100, మిడ్ క్యాప్ 250, మిడ్ క్యాప్ 50, అట్లా వాటికి రకరకాల ఇండిసీస్, అందులో నెంబర్ ఆఫ్ స్టాక్స్ మారుతూ ఉంటాయన్నమాట. సో బట్ బ్రాడ్లీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఒక ఫ్యాక్టర్. దాని మీద డెఫినేషన్స్ వచ్చాయి. సో లార్జ్ క్యాప్స్లో ఏంటంటే ఆల్రెడీ పెద్దవి అయిపోయాయి కాబట్టి గ్రోత్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాల్గేట్ అనుకోండి, ఆల్రెడీ వాళ్ళకి 70-72% మార్కెట్ షేర్ ఉంటే ఇంకా పెద్దగా మార్కెట్ షేర్ పెరగదు, వాల్యూమ్ ఆఫ్ సేల్స్ పెరగవు. ఇప్పుడు అందుకనే ఇన్ఫోసిస్ ఉన్నది అనుకోండి, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. అందుకనే మీరు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ చూస్తే 5% డాలర్ టర్మ్స్లో 5%, 6% పెరిగామంటారు. అదే మీరు స్మాల్ క్యాప్లో చూసుకుంటే 30% పెరిగామంటారు. ఎందుకంటే వాళ్ళ బేస్ చిన్నది. వీళ్ళు 20 crores ఉన్నారు, వాళ్ళు 20,000 crores ఉన్నారు. 20,000 నుంచి మీకు 5%, 10% అంటే 2,000 crores పెరిగినట్టు. ఇక్కడ 20 నుంచి 40కి వెళ్తే 100% పెరిగినట్టు. సో మీకు పర్సంటేజెస్ చాలా మిస్నామర్ అది. సో ఇవి గ్రోత్లో ఉన్నాయి కాబట్టి వీటికి కొంచెం వాల్యుయేషన్ ఎక్కువ ఇచ్చి మళ్ళీ కొట్టేస్తూ ఉంటారు. కానీ ఆ ఎక్కువ ఇచ్చినప్పుడు మీకు రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్మాల్ క్యాప్లో నెట్ రిటర్న్స్ చూసుకుంటే మీకు అంత తేడా ఉండదు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో అంటే కరెక్షన్ పోంగా నెట్ కొని వదిలేస్తే 20 సంవత్సరాలు అన్నీ వదిలేసి చూస్తే ఎంత వచ్చాయి 20-30 సంవత్సరాలు వదిలేసి చూస్తే ఎంత వచ్చాయి అంటే మీకు అంటే లో టు లో చూసుకుంటే మీకు పెద్దగా తేడా రాదు. బట్ ఫర్ 2-3%, 4% డిఫరెన్స్ వల్ల. కానీ ఆ మధ్యలో ఎప్పుడైతే బాగా పెరుగుతాయో వాటిల్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ గ్రోత్ ఉండటం వల్ల ప్రైసింగ్ ఎక్కువ వచ్చి మీకు రిటర్న్స్ ఎక్కువ వచ్చినట్టు కనబడతాయి బేసిక్గా. సో మీరు ఎక్స్పెక్టేషన్స్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి.
మ్యూచువల్ ఫండ్స్లో మిడ్ క్యాప్లో అయినా, స్మాల్ క్యాప్లో అయినా, లార్జ్ క్యాప్లో అయినా ఒక రేంజ్లోనే రిటర్న్స్ ఎక్కువ సంవత్సరాలు ఉంటున్నా ఒక రేంజ్లోనే వస్తాయి. ఎఫ్డీస్తో కంపేర్ చేసుకుంటే ఒక 5% ఎక్కువ వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. 5 to 6, 7%. కొన్నిట్లో 20% రిటర్న్ వచ్చినవి ఉన్నాయి, కొన్నిట్లో 15 ఉన్నాయి, కొన్నిట్లో 12 ఉన్నాయి. సో ఆ రేంజ్ పెట్టుకుంటే మీకు ప్రతిసారి పెట్టినప్పుడల్లా ఇలా 100% రావాలి అనే ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోవాలి. ఎందుకంటే అది వన్ ఆఫ్ కేసులో 1 ఇయర్లో రావటం వేరు, 10 ఇయర్స్లో అలా ఎవ్రీ ఇయర్ డబుల్ అవ్వదు. అదొక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. అయితే వీటిల్లో మీకు మెయిన్ డిఫరెన్స్ ఏముంటుంది అంటే, ఈ స్మాల్ క్యాప్స్లో ఈక్విటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే 5 crores ఇప్పుడు మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే 1 crore స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మీరు 2000 crores ఉంటుంది. ఇన్ఫోసిస్ ఈక్విటీ చూస్తే బోనస్లు అన్నీ కలుపుకొని, సో వాళ్ళ ఈక్విటీ బేస్ చాలా ఉంటుంది. సో దానివల్ల డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీ, అంటే ఈ స్టాక్ ఉండే క్వాంటిటీ అంటే అది ఎక్కువ ఉండదు. స్మాల్ క్యాప్లో ఎక్కువ ఉండదు. అందుకని ఎవరన్నా ఒక 10,000 షేర్లు అమ్మినా ప్రైస్ విపరీతంగా పడుతుంది, 10,000 షేర్లు కొన్నా కూడా ప్రైస్ విపరీతంగా పెరుగుతుంది. అలాగే మీరు లార్జ్ క్యాప్లో 1,00,000 షేర్లు కొని అమ్మినా ఏం అవ్వదు, ఎందుకంటే దాని బేస్ చాలా ఎక్కువ. నెంబర్ ఆఫ్ షేర్స్ ఫ్లోటింగ్ స్టాక్ అంటారు. ఈ ఫ్లోటింగ్ స్టాక్ కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది కాబట్టి మీరు ఎవరు ఒక ఇండివిజువల్ కానీ ఒక 10,000 షేర్లు మీరు అమ్మినా ఏం అవ్వదు, 0.5% పడుతుంది. ఇక్కడ మీకు 5%, 10% పడుతుంది. సో ప్రైస్ వాల్యూమ్ రిలేషన్షిప్లో ఎంత క్వాంటిటీ అమ్మితే ఎంత ప్రైస్ పడుతుంది అనేది ఫ్లోటింగ్ స్టాక్ వల్ల డిసైడ్ అవుతుంది డిమాండ్ సప్లై ఈక్వేషన్లో. అందుకని మీకు స్మాల్ క్యాప్లో పడ్డప్పుడు బాగా పడతాయి, పెరిగినప్పుడు ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే చాలామంది తక్కువ క్వాంటిటీని చేజ్ చేస్తున్నారు. డిమాండ్ సప్లైలో డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంది కాబట్టి, ఈక్విటీ నెంబర్ ఆఫ్ షేర్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రైస్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అది యాక్చువల్గా రీజన్ ఎందుకు స్మాల్ క్యాప్స్ అంతంత పెరుగుతాయి అనే దానికి ఈ డిమాండ్ సప్లై, లో ఈక్విటీ బేస్ అనేది కొన్ని ముఖ్య కారణాలు. మిగతావి చాలా ఉండొచ్చు, ప్రాఫిట్స్ బాగా ఇచ్చి గ్రోత్ బాగా వచ్చినా కూడా వాల్యుయేషన్స్ పెరుగుతుంటాయి. అలా చాలా రీజన్స్ ఉంటాయి. కానీ బేసిక్స్ మనం బ్యాక్గ్రౌండ్లో అండర్స్టాండింగ్లో ఉండాలి. ఈ స్మాల్ క్యాప్లో మ్యాక్సిమం రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి 100 కంపెనీల్లో స్మాల్ క్యాప్స్లో 1, 2 మిడ్ క్యాప్ అయ్యి లార్జ్ క్యాప్ అవ్వగలుగుతాయి. మిగతావన్నీ అవి టేక్ ఆఫ్ స్టేజ్లోనే లాసెస్లోకి వచ్చి, మార్కెటింగ్ రాక, టెక్నాలజీ అడాప్షన్ రాక, ఐడియా బాగున్నా కూడా రకరకాల రీజన్స్ వల్ల అవి కొన్ని స్లో పేస్లో కొన్ని నిలబడతాయి, కొన్ని నిలబడవు. అది హై రిస్క్ అది. సో ప్రాబబిలిటీలో చూసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ వెరీ హై ఇన్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆర్ స్మాల్ క్యాప్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో. అఫ్ కోర్స్ ఫండ్ మేనేజర్స్ చూసి వెతికి కొన్ని ఫిల్టర్ చేసి అందులో పెడుతుంటారు. సో అదొకటి మీరు కొన్ని డిఫరెన్సెస్ గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అండర్స్టాండింగ్ మీకున్నాక ప్రస్తుతం ఎంత కాస్ట్లీగా ఉన్నాయి. ఇప్పుడు మిడ్ క్యాప్స్ అంటున్నారు చాలా పెరిగాయి, స్మాల్ క్యాప్స్ చాలా పెరిగాయి. అయితే ఎంత పెరిగితే మీరు కాస్ట్లీ అంటారు అనేది ఒక అవగాహన ఉండాలి. అది నేను ఇంతకుముందు సెషన్లో చెప్పినట్టుగా వీటన్నిటికీ కూడా కాస్ట్లీయా చీపా అనేది ఒక వాల్యుయేషన్ పారామీటర్. చాలా వాటిల్లో అనలైజ్ చేయాలి, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అవన్నీ కూడా. కానీ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్, వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్. మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఒక 25 స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఆ 25 స్టాక్స్కి కలిపి వెయిటెడ్ యావరేజ్, ఒక్కొక్క దానికి వేరే మార్కెట్ క్యాప్ ఉంటుంది స్టాక్స్కి, ఒక్కొక్క స్టాక్కి ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఉంటుంది. వీటన్నిటిది కలిపి ఒక వెయిటెడ్ యావరేజ్లో మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో డిస్క్లోజ్ చేస్తారు. అది మీకు తెలియాలి. సో ఆ రేషియోస్ చూసుకుంటే ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ యావరేజ్ కాదు, లాంగ్ టర్మ్ రిటర్న్స్ మీరు ఒక లాస్ట్ 23 years 24 years అవి చూసుకుంటే ఈ మిడ్ క్యాప్లో ఒక 21% వచ్చాయి యాజ్ ఆన్ టుడే. 21 కూడా చాలా ఎక్కువ. అంత నెట్ మళ్ళీ కరెక్షన్ వచ్చాక ఇవన్నీ పాయింట్ టు పాయింట్ పీరియడ్ బట్టి తగ్గటం పెరగటం, పర్ యానం ఎంత ఇచ్చాయి అనేది మారుతూ ఉంటుంది. అది మనం 20 అనే ఒక థంబ్ రూల్ లేదు. 15 రావచ్చు, ఎకానమీ బాగుంటే 18 రావచ్చు, రిసెషన్ ఉంటే 8 రావచ్చు, అది మనం చెప్పలేం. ఎంత ఇచ్చాయి ఇన్ని సంవత్సరాల్లో అంటే ఇప్పుడు మార్కెట్ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు పర్ యానం
కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, అది తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. సో అయితే మీరు లాస్ట్ 4 yearsలో మిడ్ క్యాప్స్ ఎంత ఇచ్చాయంటే 45% రిటర్న్స్ ఇచ్చాయి. ఎందుకంటే కోవిడ్లో చితికిపోయాయి స్టాక్స్ అన్నీ, అక్కడి నుంచి ఒక 44, 45, 46% అలా ఇచ్చాయి. అది మిడ్ క్యాప్. ఓకే, రిటర్న్స్ ఇచ్చేసాయి, వదిలేయండి. ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు కాస్ట్లీ అంటున్నారు అందరూ అంటే, వాటి ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఎంత అనేది ఒక ఐడియా ఉంటే బెటర్ అది. సో అవి చూసుకుంటే మీకు కొన్నిటికి 23 ఉంటాయి, కొన్నిటికి 24 ఉంటాయి. ఇప్పుడు నిఫ్టీ 50కి 21 ఉంది. మిడ్ క్యాప్కి కొంచెం, ఆ మిడ్ క్యాప్లో కూడా చాలా ఉన్నాయి. మిడ్ క్యాప్ 250నా, మిడ్ క్యాప్ 100ఆ, ఆ నెంబర్ ఆఫ్ స్టాక్స్ బట్టి మీకు ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో మారుతూ ఉంటుంది. సో మీరు తీసుకునే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో దాని ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అనేది మీ ఫ్యాక్ట్ షీట్లో ఉంటుంది. అది ఆబ్వియస్లీ ఎవరు చెప్పలేరు, స్కీమ్ స్పెసిఫిక్ కాబట్టి. నేను చెప్పేది ఇండెక్స్ అనమాట. మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటే మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ చూసుకుంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళది, ఆ 100 స్టాక్స్ కలిపి వాటిని ఓవరాల్గా పిఈ చూసుకుంటే ఎంత ఉంది అనేది ఒక అవగాహన వస్తుంది. రిటర్న్స్ ఎంత వచ్చాయి అనేది ఆ పిఈ బట్టి మనకి కొంచెం తెలుస్తుంది అది కాస్ట్లీ రేంజ్లో ఉందా లేదా అని. అయితే మీకు ఈ మిడ్ క్యాప్లో కూడా మీకు ఏ కంపెనీస్ ఉన్నాయి అనేది ఒక అవగాహన ఉండాలి. మీరు స్మాల్ క్యాప్లో చాలామంది పెడుతున్నారు. సో ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఏవే కంపెనీస్ ఉన్నాయనేది కూడా తెలుసుకోవడం మంచిది. తెలుసుకుని ఏం చేయలేము, కానీ ఫండ్ మేనేజర్ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఎడిషన్ డిలీషన్స్ అన్నీ ఉంటూ ఉంటాయి, కానీ మీకు ఐడియా అనేది ముఖ్యం. లార్జ్ క్యాప్ ఏ కంపెనీ, లార్జ్ క్యాప్ ఇన్ఫోసిస్ ఆర్ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందుస్థాన్, ఇవన్నీ లార్జ్ క్యాప్. అలాగే మీరు మిడ్ క్యాప్ చూసుకుంటే హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, మోతిలాల్ ఒస్వాల్, ఇలా కొన్ని మిడ్ రేంజ్లో ఉంటాయి. అలాగే స్మాల్ క్యాప్స్ ఏంటి, ఆ నేమ్స్, పాపులర్ నేమ్స్ మీకు కొంచెం తెలుస్తూ ఉండటం, ట్రాక్ చేయడం కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. అందుకనే సెబీ ఏం చేసిందంటే లాస్ట్ 2 daysలో మీరు కంపల్సరీగా డిస్క్లోజ్ చేయండి మీ స్కీమ్లో ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ యావరేజ్ ఎంత ఉంది. దాన్ని బట్టి మీరు ఫండ్స్ ఆపట్లేదు, కొంతమంది ఆపుతున్నారు, కొంతమంది ఆపట్లేదు. ఆ పిఈ బట్టి అయినా మీకు తెలుస్తుంది ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా అవ్వలేదా అనేది. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ కోసం సెబీ తెచ్చిన ఒక గైడ్ లైన్ అనమాట ఇది. ఎందుకు వాళ్ళు అంటున్నారంటే, ఇంత పెరిగాయి కాబట్టి పడటం ఖచ్చితం, ఎంత పడతాయనేది చెప్పలేం, కానీ ఎవ్రీ ఇయర్ మార్కెట్ కరెక్షన్ అనేది ఎవ్రీ ఇయర్ ఆర్ 2 years వాట్ ఎవర్ ఇట్ ఈస్, మార్కెట్ కరెక్షన్స్ ఆర్ ఇన్ఎవిటబుల్. ఆ డెప్త్ ఆఫ్ కరెక్షన్ అనేది పెరుగుట తరుగుట కొరకేలాగా చాలా ఎక్కువ పెరిగి ఎర్నింగ్స్ గ్రోత్ అంత లేకపోతే డిమాండ్ సప్లై వల్ల పెరిగినవన్నీ పడతాయి, ఎర్నింగ్స్ గ్రోత్ సపోర్ట్ ఉండి పెరిగినవి తక్కువ పడతాయి. అలా ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అంత డీప్ సబ్జెక్ట్ ఇది, ఒక కాంప్లెక్స్ వెబ్ అంటారు. అంటే మన ఆ వెబ్లో మనం చాలా అది స్లోగా వెళ్ళగలుగుతాం. ఆ వెబ్ అంత ఒక పద్మవ్యూహం లాంటిది స్టాక్ మార్కెట్ అనేది. ఆ వెబ్లో ఏవి పెరుగుతున్నవన్నీ మంచి స్టాక్స్ కాదు, పెరగనివన్నీ బ్యాడ్ స్టాక్స్ కాదు. వాటి ఇన్హెరెంట్ పొటెన్షియల్ ఉండి పెరగని ఉంటాయి, ఇన్హెరెంట్ పొటెన్షియల్ ఉండి గ్రోత్ ఉండి పెరుగుతున్న ఉంటాయి. సో ఇంత స్టోరీ 5000 స్టాక్స్కి ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అంటే ఒక్కొక్క స్టాక్ మీరు ఎనాలజీ చూసుకుంటే ఒక రేస్ హార్స్ లాంటిది. ఒక్కొక్క హార్స్కి ఒక్కొక్క హార్స్ పవర్ ఉంటుంది. ఆ హార్స్ పవర్ అనేది దాని ఇంజిన్ కెపాసిటీ. అది అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్, దాని బిజినెస్ మోడల్, దాని ప్రైసింగ్ పవర్, అవన్నీ చూసి కొన్ని రిలేటివ్గా ఫాస్ట్గా పరిగెట్టగలుగుతాయి, కొన్ని ఫాస్ట్గా పరిగెట్టినట్టు అనిపిస్తాయి, పడిపోతాయి, వాటికి స్టీమ్ అయిపోతుంది. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ జనరల్, ఈవెన్ ఇన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. పర్టికులర్లీ మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో రిస్క్ లెవెల్స్ కరెంట్లీ కొంచెం ఎక్కువ ఉన్నాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అయితే మీరు బిఎస్సి స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఇప్పుడు మిడ్ క్యాప్ చెప్పాను, అలాగే బిఎస్సి స్మాల్ క్యాప్ చూసుకుంటే అందులో చాలా ఇండిసెస్ ఉన్నాయి. బిఎస్సి స్మాల్ క్యాప్ 250, 100 అట్లా. నేను చూసే ఒక బిఎస్సి స్మాల్ క్యాప్లో ఒక బిఎస్సి స్మాల్ క్యాప్ 1000 కూడా ఉంది. సో మీకు బాటమ్ లెవెల్లో ఉన్న 15% ఆఫ్ ద స్టాక్స్ కలిపి కూడా స్మాల్ క్యాప్ క్రియేట్ చేయొచ్చు, ఒక ఇండెక్స్ క్రియేట్ అయ్యింది, అది బిఎస్సి స్మాల్ క్యాప్ ఇండెక్స్. అందులో మీకు 15 yearsలో యాజ్ ఆన్ టుడే 20% ఇచ్చింది, కానీ 20% యావరేజ్ రిటర్న్స్ పడ్డాక అంత రావు జనరల్గా. లోటులో చూసుకుంటే వేరుగా ఉంటాయి, లోటు హై చూసుకుంటే రిటర్న్స్ మీకు పరాన్నం ఎక్కువ వచ్చినట్టు కనిపిస్తాయి, హోల్డ్ చేసిన కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి. సో బెంచ్ మార్క్ ఏంటయ్యా అంటే రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత,
ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ ఎంత, దాని మీద 5% వస్తుందా, 7 వస్తుందా, 8 వస్తుందా, కొన్ని పీరియడ్స్లో ఎక్కువ వస్తుంది, కొన్ని పీరియడ్స్లో తగ్గుతుంది. బట్ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ వస్తాయి కాబట్టి రియల్గా మీకు ఎకనామిక్ గ్రోత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది అంత పెద్ద ఇండస్ట్రీ అయ్యి వరల్డ్ వైడ్ ఇందులో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ జరగడానికి కారణం ఆ బిజినెసెస్ గ్రో అవుతున్నాయి కాబట్టి. ఇప్పుడు మనందరికీ ఉద్యోగాలు రావడానికి మెయిన్ కారణం క్యాపిటలిజం. ఆ క్యాపిటల్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు పెట్టి, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్తో డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి ఇన్నోవేషన్ వచ్చి మనకి ఆ క్యాష్ జనరేట్ అయ్యి ప్రాఫిట్స్ వచ్చి వాళ్ళు స్టాక్ మార్కెట్స్లో లిస్ట్ అయ్యారు కాబట్టి మనకి ఆ బెనిఫిట్ వస్తుంది ఆ షేర్స్ కొనుక్కోవడానికి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో అయితే ఎలాగో కొనలేం షేర్స్. సో అందుకని ఈ మార్కెట్ గురించి ఒక ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సి స్మాల్ క్యాప్ ఇండెక్స్ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అని చెప్పాను ఇందాక, అరౌండ్ 34 ఉంది. 34 ఈజ్ క్వైట్ హై. ఆ 34 హైయా 40 అవ్వచ్చా అంటే ఎవరు చెప్పలేరు. లార్జ్ క్యాప్ ఇండెక్సే 35 అయిన 29 ఉన్నాయి, 35 అయిన టైమ్స్ ఉన్నాయి. ఏ టైంలో ఏది హై ఏది లో అనేది అంతా రిలేటివ్ అది. బట్ బ్రాడ్గా మీకు టెంపరేచర్ ఉందా అంటే ఉంది. అది 104 చెప్తోంది, అది 103 చెప్తోంది. అది 102 జ్వరమా, 105 టైఫాయిడ్ అనేది మనం చెప్పలేము, తర్వాత తెలుస్తుంది అది. బట్ అది లో వాల్యుయేషన్స్లో లేవు. అంటే ఏంటి, ప్రైస్ ఎర్నింగ్స్ పర్ షేర్తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ చాలా ఎక్కువ అయిపోయింది కొన్ని స్టాక్స్లో. అన్ని స్టాక్స్ కాదు ఇది, అన్నీ చీప్ ఉండవు, అన్నీ కాస్ట్లీ ఉండవు. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు కొన్ని ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు బై అండ్ హోల్డ్ చేసుకోవచ్చు క్వాలిటీ స్టాక్స్ బట్టి. ఇది అడ్వైస్ కాదు, దిస్ ఈజ్ నాట్ ఎ రికమెండేషన్, ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ అసలు కాదు. దయచేసి మీరు, ఇట్స్ ఓన్లీ నాలెడ్జ్ సెషన్ వేర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ షేర్డ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా మీ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి, మీ డిస్ట్రిబ్యూటర్ని కన్సల్ట్ చేయండి, వాళ్ళందరూ క్వాలిఫైడ్. వాళ్ళతో కన్సల్ట్ చేసి మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి మీ డెసిషన్స్ తీసుకోవాల్సిందిగా నా ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు.